తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. తెలుసు మనందరికీ ఆగస్టు 15 అంటే ఎంతో ప్రౌడ్గా ప్రతి భారతీయుడు కూడా తల ఎత్తుకొని జెండా ఎగరేసే రోజుని. అయితే అటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు శ్రీకాకుళంలో తలెత్తుకొని చూసినటువంటి ఒక గ్రామం సతివాడ. సో శ్రీకాకుళం గార మండలంలో ఉన్నటువంటి సతివాడికి ఏంటి ప్రత్యేకత ప్రాముఖ్యత అంటే అత్యధిక మంది ప్రతి గడపకు కూడా ఒక సిపాయి సైనికుడు అయితే ఆర్మీలో అయితే ఉద్యోగం చేయాలి. అటువంటి కొంతమంది రిటైర్ అయ్యి ఒక 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన భారత మాతకి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఈ గ్రామానికి అయితే ఈరోజు వచ్చేసాం. ఎక్కువగా మా ఊరు మొదటి నుంచి కూడా ఈ దీనికి సంబంధించినటువంటి అంటే ఫోర్స్ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఒకప్పుడు మా గ్రాండ్ ఫాదర్ కూడా ఈ విలేజ్కి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి తాళ్ళ కోరమణ్ గారని అతను కూడా రిటైర్డ్ సుబేదర్ మేజర్ అన్నమాట. అతను కూడా చేశారు. అతని ఇన్స్పిరేషన్ మీద చాలామంది అంటే మా ఫ్యామిలీలో ఎక్కువగా ఈ ఫోర్స్ సైడ్ ఎక్కువ. ఇందులో వేరే బ్యాచ్లో కూడా మెంబరు ప్రెసిడెంట్గాను ఏదో ఉన్నారు మా బ్రదరు తాళ్ళ పాపారావు అనేసి. వీళ్ళందరూ కలిపి ఈ మధ్య కార్యక్రమం 1 year అవుతుందని 1 year 2 years అనుకుంటాను, 5 years అవుతుందా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది యూత్కి కొంతవరకు ఇన్స్పిరేషను. ఈ విధంగా చెయ్యాలి, రేపొద్దున ఇలా వెళ్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా నెక్స్ట్ తరంలో కలిగేటట్లు అన్ని కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతు రామారావు. నేను ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ప్స్ నుంచి రిటైర్ అయ్యాను. నేను 2019లో రిటైర్మెంట్ అయ్యాను. తర్వాత నా స్వగ్రామం వచ్చాక అక్కడ పరిస్థితులు చూసి ఎందుకో నాకు ఇలా మా గ్రామంలో 40 మంది సర్వీస్ పర్సన్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ పర్సన్స్ ఉన్నారు. అప్పుడు మేమందరం ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి మేము అనుకున్నాం ఒక అసోసియేషన్గా క్రియేట్ చేసుకుని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని. అలాగే మేము అనుకునే విధంగా మేము ముందుకెళ్ళి మా గ్రామంలో మొదట ముఖద్వారాన్ని నిర్మించుకున్నాము. ఇంక్లూడింగ్ మా గ్రామ పెద్దలు ప్రజలు అందరూ సహకరించారు. అదేవిధంగా రాబోయే తరానికి ఒక ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేయడానికి ఈ యువకుల్ని సిద్ధం చేస్తున్నాము. వాళ్ళు ఇప్పుడు అగ్నివీరులని కానీ కానిస్టేబుల్స్ కానీ పారామిలిటరీస్ కానీ ఏ టోపీ బెల్ట్ పెట్టుకుని ఏ జాబ్కైనా సరే రెడీగా మా పిల్లలు వెళ్తున్నారు. వాళ్ళకి ఉపయోగకరంగా మాకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాము. అలాగే మా గ్రామ పెద్దలు కూడా వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలన్నా వాళ్ళు సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మా గ్రామ పెద్దలు కూడా మాకు ఒక స్థలాన్ని ఇప్పించి వాటికి ఒక గ్రామ స్థాయిలో ఉండే యువకుల్ని సిద్ధం చేయడానికి కాంపిటేటివ్కి ఎగ్జామ్స్కి సిద్ధం చేయడానికి ఒక లైబ్రరీని కూడా త్వరలో మేము ప్రారంభించబోతున్నాము. ఇది మా గ్రామం వరకు చేసుకున్నాం. ఇది గమనించిన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ నుంచి వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారు. వాళ్ళ యొక్క సహకారాన్ని మాకు కంటిన్యూగా మాకు అందిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారిని, అలాగే చైర్మన్ పి ఈశ్వరరావు గారు కానీ వీళ్ళందరి యొక్క సహకారాలు మా అందరికీ ఉన్నాయి. దీన్ని మేము ఉద్దేశిస్తూ ఇంకా ముందుకి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా గ్రామ పెద్దలు కూడా సహకరిస్తే ఇంకా మా యొక్క స్వయం సిద్ధంగా మా యొక్క ఇన్వాల్వ్మెంట్ చేసుకొని మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. మాలో గ్రామంలో ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన వ్యక్తులు ఉన్నారండి. పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకి మేము సలహాలు ఇస్తుంటాం. మార్నింగ్ కనీసం 15-20 మంది పిల్లలు డైలీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్తారు. వాళ్ళకి మాకు మెసేజ్ పెడితే మేము కొంతమంది మా గ్రామ పెద్దలతో మాట్లాడి పిల్లల కోసం పులప్స్ కానీ తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ మేము రెడీ చేసి ఎక్కడైతే రన్నింగ్ చేస్తున్నారో అదే పాయింట్లు మేము వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా ఈ మధ్యన అగ్నివీరుల్లో కూడా 1-2 సెలెక్ట్ అయ్యారు. ఇంకా మేము వాళ్ళకి ఏం కావాలని మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము 2020 సంవత్సరానికి వచ్చిన తర్వాత మా అందరం కలిసి ఒక మీటింగ్లో కూర్చొని మనం దేశాన్ని గురించి ఎంత చేస్తున్నాము, మన ఊరి గురించి కూడా మనకంటూ మన సేవ కొంచెం చేద్దాం అని ఒక ఆలోచన వేసి అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత 2020 నుంచి గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అనమాట ఊరికంటూ ఒక పేరు తెద్దామని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసి దాని తర్వాత ఊరిలో కూడా
ఎంకరేజ్ చేస్తూ స్కూల్ పిల్లలకి మా గిఫ్ట్స్ అంటూ ఇస్తూ ఉంటాం. అలాగే ఊరిలో పారిశుద్ధ్యం చేసే వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. అంటే వాళ్ళే మనకు ఊరు అంటే పారిశుద్ధ్యం చేసే వాళ్ళే కదా మనకు ముఖ్యం అనుకుంటూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ సంవత్సరానికి 2 సార్లు మాకంటూ మా ఉద్దేశం ఏంటంటే దేశానికి ఇంత సేవ చేసి ఇచ్చాం, ఊర్లోనూ కూడా ఎంతో కొంత సేవను ఉపయోగిద్దాం, ముందుకెద్దాం అనే ఒక ఆలోచనతోనే ఇంకా ఏర్పాటు చేసుకున్నాం. జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ అక్కడ ఎంత కష్టపడుతున్నారు, కిసాన్ కూడా ఇక్కడ అంతే కష్టపడుతున్నారు. వీళ్ళిద్దరిని ఈక్వల్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మనం ఉండే ఇంట్రెస్ట్ ఏరియా మనం శుభ్రపరుచుకుంటే ఊరు బాగుపడుతుంది, మన ఇల్లు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది అన్న కాన్సెప్ట్ ఇవన్నీ పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేయడం జరిగింది.